శివ శివ ఇలా చూడు, డాక్టర్ వెళ్ళిన తర్వాత నన్ను రూమ్ లో పెట్టి కిటికీలు తలుపులు అన్ని లాక్ చేసి పారేసాయి. నేను ఎంత అరిచినా ఏమన్నా సరే లోపల చచ్చిపోయినా సరే దయచేసి రేపు ఉదయం వరకు నన్ను బయటికి వదలద్దు. రిలాక్స్ అవరా, టెన్షన్ అవ్వద్దు, అంతా సర్దుకుంటా. శివ, మీరు మనోహర్తోనే ఉండండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి టికెట్స్ ఇచ్చేసి వస్తాను. ఏమైనా ప్రాబ్లం వస్తే నా మొబైల్ ఫోన్ చేయండి. ఎవరు ఏంట్రా ఏమైంది? శివ తలుపుతారు, నాకంత అర్థమైపోయింది. ఏంట్రా ఏమర్థమైంది? టీవీ సీరియల్ చూసింది 2 సుత్తులు, 2 వేరే సుత్తులు. ఏంట్రా నువ్వు అనేది? శివ, ఈరోజు చూసిన టీవీ సీరియల్ క్లైమాక్స్ లో 2 వ్యక్తులు ఉన్నారు. శివ, ఏమంటున్నావురా? ఏమీ అర్థం అవట్లేదు. సరే నువ్వు తలుపుతారు చెప్తాను. రే, నేను చెప్పింది చెయ్యి, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో, పొద్దునే చూసుకుందాం. నువ్వు తలుపుతారు శివ. సరే సరే సరే, నేను చెప్పేది మాత్రం విను. శివ శివ, ఈ రోజు నేను చూసిన సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో 2 సుత్తులు ఉన్నాయి. అంటే దాని అర్థం 2 వ్యక్తులు ఉన్నారని. ఒకడు సుత్తితో మొత్తం కుటుంబాన్ని కొట్టి చంపిన వాడి చేతిలో ఉన్నది ఆర్డినరీ సుత్తి, ఒకవైపున మేకులు లాగేది ఉంటుంది. రెండో వ్యక్తి నేను, నా చేతిలో ఉన్నది పెద్ద సుత్తి, స్లడ్జ్ హ్యామర్. దాని హ్యాండిల్ మీద రెట్టే పట్టించింది. టీవీ సీరియల్ లో నేను లేట్ గా వెళ్లేదు వల్లే వాడు నా కుటుంబాన్ని చంపేశాడు. కానీ ఇప్పుడు నేను త్వరగా వెళ్తేనే వాళ్ళని కాపాడుకోగలను. శివ శివ శివ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ డోంట్ హావ్ ద టైం. నన్ను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఓపెన్ ద బ్లడీ డోర్, డామ్ ఇట్. తెరుస్తాను. ప్లీజ్ శివ, టెన్షన్ అవ్వద్దు. హరి అప్. రైట్, తెరుస్తాను. ఓకే, కమ్ ఆన్ శివ, ప్లీజ్ హరి అప్. శివ, లేదురా. ఏంటి? లేదు, ఈ డోర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్నింగ్ దాకా ఓపెన్ చేయండి. రేయ్ మను, నేను చెప్పేది విను. వెళ్ళి హాయిగా పడుకో. నువ్వు మాత్రం ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే నీ ఫ్యామిలీని కాపాడటం కోసం నిన్ను చంపడానికి కూడా వెనకాడను. అర్థమైందా? వెళ్ళి పడుకో. శివ, ఓపెన్ ద డోర్, యు ఇడియట్. యు బ్లడీ ఓపెన్ ద డోర్, మ్యాన్. శివ, నేను చెప్పేది వినరా? నో, ఐ సే డేంజర్. శివ, ప్లీజ్ శివ. శివ, కొంచెం ప్రశాంతంగా ఉండు ప్లీజ్.
రోజు February 21. టీవీ చూస్తున్నప్పుడు సడన్ గా వైలెంట్ అయ్యాడు. టీవీలో తన చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. తన టీవీలో ఎన్నిసార్లు చూసుంటారు సార్. ఆ టీవీ అందరి చావుకి కారణం అనుకుని ఆ సుత్తితో టీవీని పగలగొడుతూ మనో రేయ్ మనో 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 ఎక్కడికి వెళ్ళుంటారు? మనో ప్రియా. అంకుల్ మీరేంటి ఇక్కడ ఈ టైంలో? మనో ఇంట్లో లేరు. నాకు తెలుసమ్మా, మనోహర్ మా ఇంట్లోనే ఉన్నాడు. మీ ఇంట్లోనా? ఇది మీకు ఇమ్మన్నాడు. మనో ఇచ్చారా? ఏంటిది? ప్రియా, ఇవి ఎయిర్ టికెట్స్. రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ లో మీ అందరూ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీయా? ఎందుకు? నువ్వేం కంగారు పడుకో. మనోహర్కి ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెప్తాడు. అలాగా? అయ్యో అంకుల్, లోనికి రండి ప్లీజ్. థ్యాంక్ యూ మా. 13 అంతస్తులు మెట్లు ఎక్కొచ్చారు కదా, అందుకే ఆయాసంగా ఉంది. వర్షం వల్ల కరెంట్ కట్ అయింది అనుకుంటున్నాను. మీకు తాగడానికి ఏదైనా తీసుకురానా? వేడిగా ఒక కప్ కాఫీ అమ్మా, సరిపోతుంది. షూర్, కూర్చోండి అంకుల్, తీసుకొస్తాను. ఓకే. ఫోన్ ఇక్కడే ఉంది. అమ్మా ప్రియా, బాత్రూమ్ ఎక్కడుందమ్మా? మెట్ల పక్కన ఉంది అంకుల్. ఉండండి, క్యాండిల్ తీసుకొస్తాను. పర్వాలేదు పర్వాలేదు, నేను వెళ్తానులే. కరెంట్ వచ్చినట్టుంది. స్విచ్ ఎక్కడుంది? ఒక ముఖ్యమైన వార్త. న్యూస్ రీడర్ గీత తన కుటుంబ సమేతంగా హత్య గావింపబడ్డారు. వివరాలలోకి వెళితే 30 సంవత్సరాలకు ముందు దూరదర్శన్లో వార్తలు చదివే గీత తన కుటుంబ సభ్యులతో కలిపి అతి క్రూరంగా హత్య చేయబడింది. 2 పిల్లలతో సహా ఆవిడ కుటుంబ సభ్యులు 8 మందిని చంపినది మతస్థిమితం లేని గీత పెద్దన్న శంకరమేనని పోలీసు వారు నిర్ధారించి అతన్ని ఖైదు చేశారు. హత్యలన్నీ చేసింది ఒక పిచ్చివాడే, కానీ అది అన్నయ్య కాదు, చేసింది నువ్వు. నీ తమ్ముడు ఒక మూర్ఖుడు, ప్రాణం విలువ తెలియని దరిద్రుడు. వాడి చావు తట్టుకోలేకపోతే నువ్వు వాడితో కలిసి చచ్చుండాల్సింది. సాయిరామ్, 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 ఏమైందిరా నీకు?
నీ తమ్ముడు చంపిన I'll be with you in a minute. పర్వాలేదు సార్. సంతోషంగా ఉన్న మా కుటుంబాన్ని నాశనం చేశావే, అది తప్పు. చిన్న పిల్లలని కూడా చూడకుండా కిరాతకంగా కొట్టి చంపావే, అది తప్పు. చేసిన తప్పులన్నిటికీ నువ్వు శిక్ష అనుభవించుంటే నా ఆవేశం అణిగుండేది. కానీ నువ్వు మతి స్థిమితం లేకుండా ఉన్న మా అన్నయ్య మీద అన్యాయంగా నేరం మోపి 30 సంవత్సరాలుగా అతన్ని శిక్షిస్తున్నావే, అది తప్పు. అంతకంటే నువ్వు మాతో పాటు అతన్ని చంపేసి ఉండాల్సింది. అలా చెయ్యకుండా వదిలేసావే, అదే తప్పు. నిన్ను చంపడమే నా ఉద్దేశం అయితే అది ఏనాడో చేసుండేదాన్ని. కానీ ఎక్కడైతే నన్ను నా వాళ్ళందరినీ నువ్వు చంపావో అదే చోట నువ్వు కూడా చావాలి. నా అన్నయ్య శంకరం నిరపరాధని నిరూపించాలి. ఇక మీదే మా ఆత్మలు శాంతిస్తాయి. అన్యాయంగా నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడే, దానికి సమాధానం ఎవరు చెప్తారు? 30 ఏళ్లుగా నా తమ్ముడు లేని లోటు అనుభవిస్తున్నాను. దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎందుకు నా తమ్ముడిని వద్దన్నావు? వాడికి ఏమిటి తక్కువ? వాడు ఎంతో గాఢంగా పెంచాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడు ఎంతో పైకి వస్తాడనుకున్నాను. నీ కుటుంబం వల్లేనే నా తమ్ముడు ప్రాణం తీసుకున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టను నిన్ను. అంకుల్, అంకుల్. ఏమిటో చెప్తాం ప్రియా? ఈ టైంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఎవరది? ఎవరైనా డాక్టర్ బాలు గారమ్మా. దీపా, ప్రియా, అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళండి. దివ్య, పిల్లలు తీసుకుని లోపలికి వెళ్ళు. డాక్టర్ ఏం చేస్తున్నారు? డాక్టర్ ప్లీజ్ కింద పడేయండి. డాక్టర్ ఆ చుట్టూ కింద పడేయండి ప్లీజ్. నేను చెప్పేది వినండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఏమైంది మీకు? నా మాట వినండి. ఆ చుట్టూ కింద పడేయండి. వద్దు డాక్టర్, ప్లీజ్ వద్దు డాక్టర్, వద్దు.
స్మైల్ 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 వి లైక్ మిల్క్స్ థ్యాంక్ యూ ఓకే బాబాయ్ లేట్ అవుతుంది నేను బయలుదేరుతాను ఓకే మన ఇంజనీర్ పూజ రూమ్ సెట్ చేయమంటే ఏకంగా గుడ్డే కట్టేశాడు కదమ్మా. రే ప్రియా జ్ఞాపకం ఉంది కదా ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పొద్దు నుంచి ఇదే 100 సార్లు చెప్పాను. మరి ట్విన్స్ కంటమంటే తేలిక అనుకున్నావా? శంకరం రే శివ మన లాయర్ తోటి మాట్లాడాను అంతా ఓకే అంట కదా? అవును పేపర్స్ అన్ని ఓకే అంట. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతాను. రే థ్యాంక్ యూ రా, నువ్వు లేకపోతే పెద్ద ప్రాబ్లం ఎదుర్కొన్నా. ఊరుకోరా, నాకెందురా థ్యాంక్స్. ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. ఓకే సీ యూ సూన్ బాయ్ బాయ్. డాక్టర్ బాలు. హలో. ఏ మనోహర్, ఇంట్లో అందరూ బాగున్నారా? నువ్వు నేను చనిపోయిన తర్వాత మన ఆత్మలకు ఈ లోకంతో కనెక్టివిటీ ఉండాలంటే దేన్ని ఆశ్రయిస్తాం?